స్వచ్ఛ భారత్ దిశగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యం పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కొండయ్యపాలెం శారదాదేవి గుడి సెంట్రల్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యం, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యం, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యం మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ దిశగా దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మన రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు పరిశుభ్రతను అలవాటుగా చేసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పిలుపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ వినూత్నమైన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి మాసం 3వ శనివారం ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నెల ఒక ప్రత్యేక అంశంపై కార్యక్రమాన్ని తీసుకుని దానిని పాటించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడడం తగ్గించడం, తద్వారా ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యాలయంలో భాగస్వామ్యం, పాఠశాలలోనూ తమ గ్రామంలో తమ ఇంటి వద్ద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. కొండైపాలెం శారదాదేవి గుడి సెంటర్ వద్ద ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేసిన స్టాల్ను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ ఫ్లెక్సీ బ్యానర్పై సంతకాలు చేశారు. సెల్ఫీ పాయింట్లో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, జిల్లా కలెక్టర్, జేసీ, ట్రైనీ కలెక్టర్ ఫోటోలు దిగారు. కార్యక్రమంలో భాగంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులచే మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బందితో నిర్వహించిన రంగోలీ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, డిఆర్ఓ వెంకట్రావు తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, టౌన్ ప్లానింగ్ అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ పృథ్వీచరణ్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతుల సిబ్బంది తదితరులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హెల్త్ నెక్స్ట్ శానిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అన్న ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. మనం ఎప్పుడైతే శానిటేషన్ కానీ పరిశుభ్రంగా అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఊరు రాష్ట్రం అంతా కూడా, అప్పుడే మనం ప్రగతి వైపుకి వెళ్తాం. ఎందుకంటే మంచి ఆరోగ్యం ఉంటేనే మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచన వస్తేనే మా డెవలప్మెంట్ వైపుకి మంచి థాట్స్ వస్తాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా దివస్గా ప్రకటించి మన ప్రతి ఊరిలోని అంతా కూడా ఈ శానిటేషన్ సంబంధించి ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది. సెల్ఫీ, తర్వాత సిగ్నేచర్ క్యాంపైన్, పోస్టర్ కాంపిటీషన్, తర్వాత ఈ ప్లాస్టిక్ని మనము బ్యాన్ చేయాలని చెప్పినప్పుడు బ్యాన్ చేయడం మాత్రం మనం లక్ష్యం కాదు. బ్యాన్ చేసిన తర్వాత దానికి బదులుగా మనం ఎలాంటి వస్తువుల్ని వాడాలి, ఆ విషయాన్ని కూడా కూడా ప్రజలందరికీ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకంగా స్టాల్ కూడా జిల్లా యంత్రాంగం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. మళ్ళీ ఈరోజు స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున, ఎస్ఎస్జి మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకురావాలి.